చికెన్ కర్రీ నేను చేస్తాను, చాలా బాగుంటుంది. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అవసరం లేదు. సో వాటికి కావాల్సిన నేను రెడీ చేసి పెట్టాను చూడండి. టమాటీలు పీస్ కట్ చేసి పెట్టాను, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు ఇవ్వండి ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా సైడ్ కట్ చేయాలి మనం కదండి. మధ్యలో కట్ చేసి నిలువుగా ఇలా సైడ్ కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా కట్ చేయాలి. కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకొని సో చికెన్ అంతా ఇప్పుడు ఇందులో మనం మసాలా కొంచెం యాడ్ చేద్దాం. ఇది చికెన్ మసాలా పౌడర్ అండి. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం 1 స్పూన్ పసుపు వేద్దాం. ఆ తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ కొంచెం వేయాలండి. చికెన్ ఫ్రై చేస్తాం కదా దానికి, మళ్ళీ మసాలా మనం వేపేటప్పుడు అందులోని కొంచెం యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేస్తాం. మసాలా అంతా ఇందులోని చికెన్కి బాగా పట్టేలాగా కలిపియండి. ఇలా కలిపి కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఇంత చాలండి. సో ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తాం. మసాలా అది బాగా పడుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇలా కలిపిస్తాం కదండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ ఆన్ చేద్దాం. చేసి కొంచెం ప్యాన్ పెట్టాం కదండి, పెట్టి ఇప్పుడు మనం ఇందులోనే ఆయిల్ యాడ్ చేద్దాం. చికెన్ కొంచెం ఫ్రై చేసుకుందండి ముందు, కొంచెం లైట్గా ఫ్రై చేసేస్తే బాగుంటుంది. పచ్చి అంటే స్మెల్ అనేది రాదు మనకి. కొంచెం వేడిస్తే ఆయిల్ ఓకేనండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులోని చికెన్ పీస్ని కొంచెం ఇలాగ మొత్తం ఒకసారి మూత పెట్టద్దండి. అప్పుడు ఇది కొంచెం లోపల ఉడికిపోద్ది చికెన్. ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అంటే మనం ఏం పెద్ద డీప్గా ఎక్కువ చేసే అవసరం లేదు. ఎక్కువ అంటే నీసు స్మెల్ అది రాకుండా ఇలా లైట్గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం తీసేద్దాం కదండి. ఇప్పుడు కడాయి పెట్టి మనం ఇందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏంటి ఆయిల్ వేడెక్కించండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెంగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం ఇందులోని వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాం. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. తీసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది లైట్గా. మిగతా తర్వాత వేస్తాం. కింద పెట్టించింది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేద్దాం పసుపు. తర్వాత కొంచెం సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాం కదండి, ఇందులో కొంచెం తగ్గించండి. మనం చూసిన తర్వాత మనం ఉప్పు వేసుకోవడమే. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసి దీంట్లో ఇప్పుడు మనం టమాటీలు యాడ్ చేస్తాం. సో ఇప్పుడు టమాటీలు ఇది అంతా మనం చక్కగా ఫ్రై చేస్తాం. యాగ్ని ఇవన్నీ టమాటీలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ ఫ్రై చేసాం కదండి, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా ఇందులోకి కలుపుతుంది. అన్నీ మిక్స్ అయ్యేలాగా
అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఏం అక్కర్లేదండి. సో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోటితో కూడా తినచ్చు, అన్నంతో కూడా బాగుంటుంది. మనం పప్పు సాంబార్ చేసుకునేటప్పుడు ఇలాంటివి చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం వేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇదండి చికెన్. వావ్, ముందు 5 మినిట్స్ తర్వాత వచ్చి నేను చెక్ చేశాను. అయితే కొంచెం ఇంకా ఫ్రై అవుతావు వదిలేసి మళ్ళీ 5 మినిట్స్ పెట్టాను. యాక్చువల్లీ 10 మినిట్స్. ఇప్పుడు మనం ఇందులోని కొత్తిమీర యాడ్ చేసి కలుపుతాం కదండి. కొత్తిమీర యాడ్ చేసి సరే ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టాను. యాక్చువల్లీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి మూత పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇంకా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కర్రీ అనమాట. ఇది పప్పు ఆనపకాయ తిందాం చూడండి, బాగుంటుంది ఫ్రై. మా రాజా టేస్ట్ చేసి చెప్తారు. వావ్, అలా చాలా సూపర్గా ఉంది. ఆయిల్ లేడీస్కి అదే మసాలా ఏమీ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయ టమాటీ వాటితో ఆయిల్ ఉల్లిపాయలు వేయలేదు. ఉల్లిపాయలు కూడా వేయకూడదు. లేదా ఒక టమాటీ అలా చాలా టేస్ట్గా ఉంది. చూడండి అలా చేసింది, ఒక ముక్క వేసుకుంది. నేను ఇలాగే తింటాను, అందుకే ఫస్ట్ యూట్యూబ్ పచ్చళ్ళు కూరల్లో మసాలాలు అవి మాత్రం లొట్టలు వేసుకొని తింటుంది. ఏమో ఫ్రై చేసి ఒక్కొక్క ముక్క తింటుంది చూడండి. కనీసం వీడియో ద్వారానే తింటుందని మేము వీడియో పెట్టాం, కానీ అందరూ కూడా తినలేదు. ఓకే.